పిల్లకి పెళ్లి చేసి పంపించి దగ్గర నుంచి మొదలు పెడితే ఎందుకు పెళ్లి చేసి పంపిస్తారు నాగరాజు గారు చెప్పండి? ఆడపిల్లకి పెళ్లి చేసి కూతురికి ఎందుకు పెళ్లి చేసి పంపిస్తుంది తల్లి? చక్కగా అమ్మ ఏగో నాలాగా నువ్వు కూడా హాయిగా వెళ్ళి కాపురం చేసుకో, అది నీ ఇల్లు, ఆ నీ ఇంట్లో ఏదైనా సమస్యలు వచ్చినాయి అంటే చెప్పు, అప్పుడు నేను హెల్ప్ ఉంటాను అని చెప్పి పంపించాల్సినటువంటి తల్లి ఈవిడ సమస్య కూర్చుంటుంది వాళ్ళ రేపట్లో. అది నిజంగా మరి అది వాళ్ళు కావాలని చేస్తున్నారా, లేకపోతే కూతురు కాపురాలను బలి చేస్తున్నారా అని అంటే 100% నేను చెప్తాను వీళ్ళ స్వార్థం కోసం పిల్లల కాపురాలు బలి చేస్తున్నారని అనుకుంటాను. ఈ మధ్య చాలా కేసులు నాకు ఇట్లాంటివి తగిలినాయండి. అవి నాకు అటు అత్తగారుల కేసులు ఎన్ని వస్తున్నాయో దానికంటే ఒక 20-30% తక్కువైనా ఈ కేసులు కూడా ఇప్పుడు ముప్పుడుగానే వస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే భార్యా బాధితులు అంటే అమ్మ బాధితులు ఇక్కడే ఉన్నారు ఎక్కువ. కోడలి అమ్మ బాధితులు అని చెప్పాలన్నమాట ఇక్కడ. సో వీళ్ళు అది నీ కాపురము, నీ ఇల్లు, కూతురుకి ఒక జీవితాన్ని మనం ఏర్పాటు చేశాము. సో తనకేదన్నా సమస్యలు వచ్చినప్పుడు తను చాకచక్యంగా చక్కగా అక్కడ పరిష్కరించుకుంటుంది. అది ఏదన్నా చేత కానప్పుడు మనం ఇన్వాల్వ్ అవ్వాలి, కూతురికి సపోర్ట్ ఉండాలి అనడం పోయేసి వీళ్ళు ఇక్కడి నుంచే కూతుర్ని ఎలా పంపిస్తున్నారు అని అంటే, అక్కడికి వెళ్తున్నావా అంటే పనికి మాలినటువంటి అస్త్రశస్త్రాలన్నీ ఇచ్చి పంపిస్తున్నారు కూతురికి. ఏమని? ఆడపడుచుని గడప తొక్కనివ్వకు, వాళ్ళని దగ్గరికి రానివ్వకు, అత్తగారు ఆడ కూర్చోబెట్టు, ఇన్వాల్వ్ అవ్వనివ్వకు, పెత్తనం చలాయించనివ్వద్దు, అక్కడ నీదే సాగాలి, నువ్వే ఉండాలి, నీదే రాజ్యము, మొగుడిని గుప్పెట్లో పెట్టుకో అంటారు మరి, లేకపోతే కొంగును ముడేసుకో అంటే ఇది వేరే విషయాలండి. మొగుడిని గుప్పెట్లో పెట్టుకోవడం, కొంగును ముడేసుకోవడం అనేది నర్మగర్భంగా ఉండే వెనకటి రోజుల్లో. బట్ ఇవాళ ఏమైపోయినాయి అని అంటే విపరీతంగా ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, అంతకుముందు ఏమయ్యేది, ఏదో ఉత్తరాలో లేకపోతే పుట్టింటికి వెళ్ళినప్పుడు అమ్మగారు ఏదో ఒకటి చెప్పేది, ఆ పుట్టింటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 4 రోజులు ఈ అమ్మాయి ముఠముఠలాడుతూ కూర్చునేది, మళ్ళీ కలిసిపోయేది అత్తగారితోటి. ఎందుకంటే తర్వాత కమ్యూనికేషన్ ఉండేది కాదు. ఇప్పుడు అసలు కమ్యూనికేషన్ గ్యాప్ ఉండట్లేదండి. ఏ విధంగా ఉండట్లేదు అని అంటే దిక్కుమాలిన సెల్ ఫోన్ ఒకటి వచ్చేసింది కదండి, మొబైల్స్. పొద్దున్నే మొగుడు బయటికి వెళ్ళిపోగానే మొదలవుతుందండి ఫోను అమ్మ దగ్గర నుంచి. అదే అన్ని ఫోన్లే ఉంటాయో, అన్ని గంటలు ఏం మాట్లాడతారో, అన్నీ ఏం చేస్తారో అని అంటే ఇక్కడి నుంచి మీటరు రిమోట్ అనమాట. అక్కడ ఆవిడ చేతిలో ఇక్కడ క్యారెక్టర్స్ రిమోట్ అక్కడ ఉంటుంది అనమాట. కూతురు యొక్క యాక్టివిటీ రిమోట్ ఆవిడ దగ్గర ఉంటుంది. ఆవిడ ఫార్వర్డు, బ్యాక్, తర్వాత పిక్చరు, పిఐపి, పిఓపి అన్ని దాంట్లో నొక్కేస్తూ ఉంటుంది అనమాట. ఈవిడ ఇక్కడ దాన్ని బట్టి ఈ స్క్రీన్ ఆడుతూ ఉంటుంది. అది నిజంగా చెప్తున్నాను, ఆడపిల్లల కాపురాల్లో, సొంత కూతుళ్ళ కాపురాల్లో నిప్పులు పోసేటటువంటి తల్లులు భయంకరంగా ఉన్నారు ఇవాళ రేపట్లో. దయచేసి అది మానుకోండి.